హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. బుల్లితెర యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి, రిటైలర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే, మనం స్పైస్ మనీ, పే వరల్డ్, పే నియర్ బై, ఇలా అనేక రకాలైనటువంటి రిటైలర్ మిత్రులు అందరూ ఉంటారు. సో వాళ్ళు షాప్స్లో మనం వర్క్ చేయడము, లేదా బయట హోమ్ టు హోమ్ వెళ్ళి పేమెంట్స్ ఇవ్వడము, ఇలా అనేక రకాలైన వర్క్ చేస్తుంటారు. కానీ ఈ యొక్క సిచ్యువేషన్ అనేటువంటిది అందరికి తెలిసిందే. సో కోవిడ్-19తో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్ అనేటువంటిది విధించడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్లో సో మనం బయటకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ బయటకు వెళ్ళకుండా స్టే హోమ్, అంటే ఇంటి దగ్గరే ఉండాలని ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసినాయి. సో ఈ సిచ్యువేషన్లో మనం మన యొక్క బ్యాంకు మిత్రులకి కొన్ని రైట్స్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రంగాలకు కూడా మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వర్క్ చేసుకోవచ్చు అని క్లియర్గా మనకు ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మనం ఎప్పుడైనా వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లెటర్స్ అయితే మనకి మన యొక్క స్పైస్ మనీ అనేటువంటి కంపెనీ మనకు అందరికీ రిటైలర్స్కి వాళ్ళ యొక్క రిటైలర్ పోర్టల్లో ఇవ్వడం జరిగింది. సో సపరేట్గా ఐడి కార్డ్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఈరోజు ఈ వీడియో. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అవి ఎలా మనం యూజ్ చేయాలి అనేటువంటిది. సో ముందుగా మనం స్పైస్ మనీ రిటైలర్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకి హోమ్ అఫైర్స్ నుండి మనకు ఒక లెటర్ ఉంది క్లియర్గా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి సంబంధించి, అంటే మన బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన మనకు బ్యాంక్ రిలేటెడ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక లెటర్ అయితే ఉంది. దాంతోపాటుగా స్పైస్ మనీ ఐడి కార్డు, అలాగే స్పైస్ మనీకి సంబంధించిన ఎమర్జెన్సీస్కి సంబంధించిన ఒక బ్యాడ్జ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంకింగ్ కరస్పాండెంట్ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరూ మీ యొక్క స్టోర్లో, మీ యొక్క షాప్స్లో, తర్వాత మీ యొక్క ఆఫీసులలో ఖచ్చితంగా ప్రింట్ తీసి పెట్టుకోండి. సో పెట్టుకున్నట్టయితే ఎవరైనా మీకు ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు, పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా పోలీస్ సిబ్బంది, తర్వాత ఎవరైనా ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది బయట తిరగద్దు అనేటువంటిది ఆల్రెడీ క్లియర్గా మనకి లాక్డౌన్లో మనకి స్పెషల్గా రూల్స్ అయితే ఇచ్చడం జరిగింది. సో కాబట్టి మనం బయటకు వెళ్ళకుండా ఉండడానికి ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఒకవేళ ఎమర్జెన్సీస్ కేసులో మనం బ్యాంకుకు డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినా కానివ్వండి, తర్వాత మన షాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినా కానీ వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. సో కొన్ని ఏరియాస్లో పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళు పాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఎనీ టైం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడగవచ్చు కాబట్టి. సో బీసీ సర్టిఫికేటు, తర్వాత మీ యొక్క ఐడి కార్డు, దాంతోపాటుగా స్పైస్ మనీ బ్యాడ్జ్ ఉంటుంది. అలాగే హోమ్ అఫైర్స్ నుండి ఒక లెటర్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఉంటుంది. ఈ యొక్క 4 డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఐదర్ పాన్ కార్డ్, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు దగ్గరలో పెట్టుకోండి. మీ దగ్గర ఉండాలి ఎనీ టైం. మీరు ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, తర్వాత మీ షాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు కానివ్వండి, ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి చూపించినట్టయితే సో వాళ్ళు మీకు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు క్లియర్గా చెప్పండి వాళ్ళకి. సో ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద అలాట్ చేయడం జరిగిందని దానికి సంబంధించిన లెటర్ ఉంటుంది, దాంట్లో క్లియర్గా ఉంటుంది. అలాగే మీ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్, మీ యొక్క ఐడి కార్డు, మీ బ్యాడ్జ్ అవన్నీ చూపించినట్టయితే సో వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఈ ప్రొసీజర్ అంతా. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత అవి ఎలా మీరు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది క్లియర్గా ఉంటుంది. కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరు లేట్ చేయకుండా ఇప్పుడే ఈ యొక్క సర్టిఫికేట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవి మీ స్టోర్లో కానీ మీ దగ్గరలో కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలనేటువంటిది చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి చూపిస్తాను ఇప్పుడు. చాలా ఈజీ స్టెప్స్లో మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేటువంటిది ఓపెన్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే చాలామంది యాప్లో వెళ్ళి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో యాప్లో మనకు డౌన్లోడ్ కాదు సర్టిఫికేట్స్ అనేటువంటివి. సో ఖచ్చితంగా మనం గూగుల్ క్రోమ్ నుండి మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. కాబట్టి
సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకొని ఇక్కడ గూగుల్ క్రోమ్లో మీరు ఇక్కడ స్పైస్ మనీ లాగిన్ అని టైప్ చేయండి. స్పైస్ మనీ లాగిన్ అని టైప్ చేసినట్టయితే మీకు అక్కడ ఒక యూఆర్ఎల్ వస్తుంది. b2b.spicemoney.com అనేటువంటి ఒక యూఆర్ఎల్ వెబ్సైట్ అయితే కనబడుతుంది. స్పైస్ మనీ లాగిన్ పోర్టల్ స్పైస్ మనీ B2B అని ఉంటుంది. సో దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇంగ్లీష్ హిందీ ఉంటుంది. సో ఒకవేళ మీకు హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏజెంట్ ఐడి అంటుంది. సో అక్కడ మీకు యొక్క ఏజెంట్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. సో లాగిన్ చేస్తే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఓటీపీస్ కూడా అడుగుతుంది కొంతమందికి. ఒక్కొక్కరికి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఓటీపీ అడగదు. సో రెగ్యులర్గా మనము ఈ యొక్క గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయకపోతే ఓటీపీస్ కంపల్సరీ ఒకటి అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. సో ఇలా మనకు గూగుల్ క్రోమ్లో దీంట్లో ఇలా ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేయండి. సో అకౌంటు, ట్రైను, ఏఈపీఎస్, మనీ ట్రాన్స్ఫరు, ఫ్లైటు, మోరు అని ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ కింద ప్రివెన్షన్ ఫామ్ ఫ్రాడ్ అని ఉంది చూడండి, దాని కింద బీసీ సర్టిఫికేట్ అని కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ హిందీలో కావాలని అడుగుతుంది. సో మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి మనకు పర్మిషన్ లెటర్ ఉంది. ఆ పర్మిషన్ లెటర్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వ్యాక్సినేషన్ లెటర్ ఉంది, వ్యాక్సినేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఐడి కార్డ్ ఉంది, మీకు సంబంధించిన ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. బీసీ సర్టిఫికేట్ ఉంది, బీసీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి. స్పైస్ మనీ బ్యాడ్జ్ ఉంది, బ్యాడ్జ్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే స్పైస్ మనీకి సంబంధించిన మేము ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అబౌట్ స్పైస్ మనీ అంటే ఏంటి అనేది, భారత్ బిల్ పేమెంట్కి సంబంధించిన లైసెన్స్ ఉంది, పీపీఐ లైసెన్స్ ఉంది, బీసీ సర్టిఫికేట్ ఉంది ఎస్ బ్యాంక్ నుండి. సో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ 2 బీసీ సర్టిఫికేట్స్ అయితే ప్రదానం చేయబడతాయి. మనకు ఇండస్ఇండ్ బ్యాంక్ తోటి మనం బీసీ కరస్పాండెంట్గానే ఉంటాం. అలాగే ఎస్ బ్యాంక్తో కూడా మీరు బీసీ కరస్పాండెంట్గా ఉంటారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనకు 2 కంపెనీస్ నుండి 2 బ్యాంకుల నుండి మనం బీసీగా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి సో ఈ సర్టిఫికేట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో మనకు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఈజీగా మనం వాళ్ళ నుండి వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్స్ చూస్తే సరిపోతుంది. సో నేను ఒకసారి ఇవి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది నేను ఇప్పుడు చూపిస్తాను. సో వ్యాక్సినేషన్ లెటర్ అన్నీ డౌన్లోడ్ చేస్తాను. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో మనకు ఐడి కార్డ్ కూడా ఉంది, ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకుందాం. అలాగే ఐడి కార్డ్ తర్వాత బీసీ సర్టిఫికేట్ ఉంది. సో బీసీ సర్టిఫికేట్స్ కూడా డౌన్లోడ్ చేద్దాం. అలాగే స్పైస్ మనీకి సంబంధించి అబౌట్ స్పైస్ మనీ అని ఉంది. సో అది కూడా డౌన్లోడ్ చేసుకుందాం. అలాగే భారత్ బిల్ పేమెంట్స్ ఉంది. సో ఇవి అవసరం లేదు, బట్ నేనైతే ఇక చెప్తున్నాను ఇప్పుడు చేసుకోవడానికి. పీపీఐ లైసెన్స్ ఉంది, ఆ పీపీఐ లైసెన్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. జస్ట్ మీకు ఒకసారి చూపించడం కోసం మాత్రమే డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఒకసారి ఇవి ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు చూపిస్తాను చూడండి. సో మనం ఇవన్నీ మనకు డౌన్లోడ్లో ఉంటాయి కాబట్టి మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఫైల్ మేనేజర్లో మనకు డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా అన్నీ వచ్చేసినాయి చూడండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఉంది. ఈ సర్టిఫికేట్స్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది పీడిఎఫ్ రూపంలో ఉంది, దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో మనకు ఇది డేట్ 25 మార్చ్ 2020 నాడు మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో హోమ్ సెక్రటరీ నుండి యొక్క సర్టిఫికేట్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు సంబంధించి పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ అనేటువంటి ఆప్షన్ చూడండి. ఈ అనేటువంటి ఆప్షన్లో సబ్ క్లాసెస్ B to క్లాసెస్ 4 ఇంక్లూడ్స్ ఐటీ వెండర్స్ అండ్ వెండర్స్ ఫర్ బ్యాంకింగ్ కరస్పాండెంట్ అండ్ ఏటీఎం ఆపరేటర్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెంట్స్. సో వీళ్ళకి ఇక్కడ మనకు పర్మిషన్ అయితే ఉంది క్లియర్గా ఇక్కడ. కాబట్టి మనం ఒక స్పైస్ మనీ ఏజెంట్తో పాటు మనం ఒక బీసీ కరస్పాండెంట్ కాబట్టి మనకైతే ఇక్కడ నుండి పర్మిషన్ ఉందని క్లియర్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయితే పర్మిషన్ వచ్చింది. సో ఇది ఎవరైనా వచ్చినప్పుడు మీకు అడిగినప్పుడు దీన్ని చూపించండి. సో దీంతో పాటుగా మీకు ఇక్కడ లెటర్ ఉంటుంది ఒకటి, ఆ లెటర్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ లెటర్ ఏంటంటే మనకు మన స్పైస్ మనీకి సంబంధించినటువంటి సిఎస్పీస్
కూడా వర్క్ చేసుకోవచ్చు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకి ఈ యొక్క లెటర్ అయితే ఉంది. ఎన్పిసిఐ నుండి కానివ్వండి, తర్వాత వీళ్ళ నుండి మనకైతే క్లియర్గా ఇక్కడ లెటర్స్ అయితే వచ్చినాయి. సర్వీస్ పాయింట్ ఆపరేటర్స్ లేదా బీసీ కరస్పాండెంట్ క్లియర్గా ఈ యొక్క క్రిటికల్ కేర్లో కోవిడ్-19లో ఖచ్చితంగా వీళ్ళు వర్క్ అనేటువంటి చేసుకోవచ్చు. సో వీళ్ళ ద్వారానే ఏంటంటే ప్రజలకు బయటకు వెళ్ళకుండా వీళ్ళ నుండి ప్రజలు హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క సపరేట్గా మనకు ఇక్కడ చీఫ్ సెక్రటరీ నుండి అయితే మనకు ఇక్కడ లెటర్ అయితే ఉంది. సో ఇది కూడా మీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా, సో ఇది కూడా ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క లెటర్ని అయితే మీరు చూపించండి. సో ఇది ఫ్రెండ్స్, దీంతో పాటుగా మనం ఇంకా ఐడి కార్డు ఉంది. సో మీకు సంబంధించినటువంటి ఇంకా ఐడి కార్డు ఉంటుంది. సో దీంట్లో మీ ఫోటో, తర్వాత మీ పేరు, మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, మీ యొక్క ఏజెంట్ ఐడి, డేటు, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాంతోపాటుగా ఐడి కార్డ్తో పాటుగా ఇంకో బీసీ సర్టిఫికేట్స్ కూడా ఉంది కదా. సో ఇది బీసీ సర్టిఫికేట్ ఇండస్ఇండ్ బ్యాంక్ నుండి మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా ఇండస్ఇండ్ బ్యాంక్ నుండి బీసీ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే మనకు స్పైస్ మనీకి సంబంధించినటువంటి ఎస్ బ్యాంక్ నుండి కూడా మనకు బీసీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఎస్ బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ కూడా మనం చూడొచ్చు. అలాగే బ్యాడ్జ్ ఉంటుంది మనకి. ఇది బ్యాడ్జ్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క షాప్ ముందు ఈ యొక్క బ్యాడ్జ్ని మనం ఖచ్చితంగా అక్కడ ముందు పేస్ట్ చేసినట్టయితే సో ఇది ఆన్ డ్యూటీ, ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వాళ్ళకి అర్థమైపోతుంది. సో బై ఆర్డర్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు క్లియర్గా లాక్డౌన్ టైంలో మనం ఓపెన్ ఉంచుకోవచ్చు అనేటువంటిది క్లియర్గా దీనిపైన రాస్తుంది. ఆల్ అవర్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఆర్ ఓపెన్ డ్యూరింగ్ ద లాక్డౌన్ అని క్లియర్గా ఉంది కాబట్టి సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఎనీ టైంలో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకున్నట్టయితే సో మీకు యూజ్గా ఉంటుంది. సో ఇది ఎస్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి మీ యొక్క బీసీ కరస్పాండెంట్ లెటర్. సో మీకు సంబంధించిన పేరు, మీ యొక్క అడ్రస్తో సహా ఉంటుంది. సో ఎప్పటి వరకు ఇది మనకు యూజ్ అవుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఇది తీసుకోండి. ఏదో ఒకటి ఇండస్ఇండ్కి సంబంధించినటువంటి బీసీ కరస్పాండెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ బ్యాడ్జ్ ఒకటి దగ్గర పెట్టుకోండి. అలాగే మీ ఐడి కార్డు, తర్వాత మీకు కావాల్సినటువంటి లెటర్ అంటే మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి వచ్చినటువంటి లెటర్, తర్వాత ఈ కొన్ని లెటర్స్ అన్నీ మీ ఒక ఫైల్ మీ దగ్గర పెట్టుకున్నట్టయితే ఎవరైనా వచ్చినప్పుడు మీరు చూపించడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క సర్టిఫికేట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క స్టోర్లో కానివ్వండి, మీ దగ్గరలో పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ 4 సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క ఐడి కార్డు కూడా దగ్గర పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చూపించమన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పర్మిషన్ లెటర్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇవి చూపించి మీరు పోలీస్ సిబ్బందికి కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే సో వాళ్ళు కూడా నిరంతరం 24 అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో కోవిడ్ వారియర్స్గా వాళ్ళని మనం ఇప్పటికే చాలామంది అంటుంటారు. సో వాళ్ళ పోలీస్ సిబ్బందికి మీరు స్పెషల్గా వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల కూడా కోవిడ్ పైన మనకి అవేర్నెస్ తీసుకురావడానికి మీ వంతుగా మీరు చేయండి. అలాగే మన యొక్క పోర్టల్లో కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా మన స్పైస్ మనీలో వచ్చింది. సో అక్కడ మీకు కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మన యొక్క పోర్టల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మీరు అక్కడ నుండి కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు.